ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ KPHP కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. సో మనము సిరీస్ వారీగా నక్షత్రాలకి ఈ ఉగాది శ్రీ విశ్వవసునామ సంవత్సరం నుండి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఎలా ఉంటుందో తెలియజేసుకుంటున్నాం కదా. స్టార్ట్ చేసే ముందు పండగకి సంబంధించి మీ విశేషాలు చెప్పండి. విశ్వవసునామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామండి. ఈ సంవత్సరం చాలా మంచి సంవత్సరం అండి, అన్ని సంవత్సరాల కల్లా. ఎందుకంటే పేరులోనే విశ్వవసు అని ఉంది. విశ్వం అంటే యూనివర్స్, వసు అంటే నివాసం ఉండడం. పెద్ద యూనివర్స్లో మనం ఉన్నాము అన్న ఒక ఫీలింగ్ రావడంతో మన థాట్స్ పెద్దగా అయిపోతాయి. చిన్న చిన్న వాటి గురించి బాధపడమన్నమాట, బంధించబడినట్లు ఉండవు. అంతేకాకుండా విశ్వవసు అంటే సంపద అని కూడా వస్తుందండి. ఈ విశ్వం అంతా సంపదతో నిండి ఉంది అని. అలానే విశ్వవసు అంటే మీనింగ్ అందమైన అమ్మాయి, ఈ విశ్వం అంతా అందమైన ప్రకృతితో ఉంది అని చెప్పేసి మనకి ఇది సంవత్సరం యొక్క మీనింగ్ అండి. అలానే మీకు రాశి ఫలాలు కూడా నేను చూసిన ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి. ఇందులో ఒక్క 2 రాసులు తప్ప దాదాపు అన్ని రాసులు సమానంగా ఉన్నాయి, లేదంటే బాగున్నాయండి. సురేష్ బాబు గారు, మరి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో స్వాతి నక్షత్రం వారికి ఎలా ఉంటుంది? ముందుగా నాకు ఒక డౌట్, చాలా మంది నోట్లో విన్నానండి నేను. ఇది ఏంటంటే నక్షత్రాల పేరుతో ఎవ్వరు పేర్లు పెట్టుకోవద్దు, చాలా ట్రబుల్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళకి ఎప్పుడు కష్టాలే ఉంటాయని. నిజంగానా? అంటే ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆ నక్షత్రం పేరు పెట్టుకుంటే తప్పే ఉండదండి. స్వాతి అనే పేర్లు చాలా మంది పెట్టుకుంటారు, అనురాధ అనే పేర్లు చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు. తర్వాత మనకి నక్షత్రాల పేర్లు చాలా మంది పెట్టుకుంటారండి. అదేముండదండి, అది ఎలా వచ్చిందో ఏం ఐడియా లేదు. సీతమ్మ వారి పేరు పెట్టుకుంటేనే సీత కష్టాలు అంటారు అని అంటారు, కానీ సీత అనే పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది బాగున్నారు. అలా అని ఎస్ అనే లెటర్తో కొంత న్యూమరాలజీ ప్రకారం ఈ మధ్య కొన్న థియరీలు వచ్చినాయి, అవి బాగుండవు అని అంటూ ఉంటారు. బట్ వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం గురువుల ఆశీర్వాదంతో నక్షత్రం ప్రకారం పెట్టుకుంటే చక్కగా కలిసి వస్తుందండి. అంటే జాతకం అది ఒక పారామీటర్ మాత్రమే. బట్ నాకైతే అలా నేను ఆ థియరీని లాజిక్ నేను ఒప్పుకోనండి. రైట్, చక్కగా పెట్టుకుంటే బాగుంటుంది. మనకి స్వాతి నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి స్వాతి 1, 2, 3, 4 పదాలు ఎవరైనా కానీ పేరు బలం ప్రకారం చూసుకుంటే రు రే రో త, రు రే రో త అన్నంత అక్షరాలంతా కూడాను మనకి ఈ స్వాతి నక్షత్రంలోనే ఉంటారండి. రుక్మిణి అన్న పేరు మనం చూసుకున్నా కానీ. ఈ నక్షత్రానికి అధిపతి రాహు అండి. ఇది రాహుకి సంబంధించిన నక్షత్రము. ఆది దేవత వాయుదేవుడు. అలానే ఈ స్వాతి నక్షత్రాన్ని స్టార్ ఆఫ్ ఇండిపెండెన్స్, స్వతంత్రంగా ఉండే నక్షత్రం అంటారు. ఈ స్వాతి నక్షత్రం వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఎలాంటి నక్షత్రం వాళ్ళకైనా కంపాటిబిలిటీ ఉంటుందండి. సో అందుకని పెళ్లిలో మనం కంపాటిబిలిటీ చూసినప్పుడు స్వాతి అన్న వాళ్ళు బ్లైండ్గా ఎవరిని చేసుకున్నా కానీ వాళ్ళు కరెక్ట్గా సెట్ అయిపోతారు. పర్టికులర్గా స్వాతి అన్న నక్షత్రంలో పుట్టిన అమ్మాయి ఎలాంటి జెంట్స్ కానీ అడ్జస్ట్ అయిపోతుంది. అందుకని ఇది ఒక మంచి నక్షత్రం అండి. ఇది జెంటిల్ నక్షత్రం, క్షిప్ర నక్షత్రం కూడా అంటారు అనమాట. క్షిప్రం అంటే వెరీ జెంటిల్, అంటే ఏమంటారు, వెరీ క్విక్ అండ్ స్మూత్గా పనులు అవుతాయి అనమాట ఆ నక్షత్రంలో కనుక చేస్తే పనులు. తర్వాత ఇండిపెండెన్స్, తర్వాత ఏమని చెప్తారు, స్టేయింగ్ ఫ్లెక్సిబుల్. దే ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ ఫ్రీ ఫర్ సెల్ఫ్ ఎంక్వైరీ. ఫ్రీగా ఉంటారు. లోన పెద్ద పెద్ద ప్రోగ్రాంలు పెట్టుకొని ఏంటేంటో పెట్టుకొని ఇలా ఏమంటారు, ఎలా వస్తే అలా అన్నట్లు ఉంటారు అనమాట. వెరీ హ్యాపీ జాయ్లెస్ పీపుల్ అండి వీళ్ళు. లెట్ ఇట్ గో అన్నట్లు ఉంటారు, లెట్ ఇట్ కమ్ అన్నట్లు ఉంటారు. ఏది ప్రీ ఆక్యుపైడ్తో ఉంటారు హెవీగా. డోంట్ కేర్ యాటిట్యూడ్. డోంట్ కేర్ అని కాదు, లెట్ ఇట్ గో, సింపుల్, లోన లైట్, ఏం ఉండదు వాళ్ళ మైండ్లో. చాలా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఆ సిచ్యువేషన్కి అనుగుణంగా, ఆ పరిస్థితికి అనుగుణంగా అక్కడక్కడ అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అందుకని ఇండిపెండెంట్, బీ హ్యాపీగా ఉంటారు అనమాట. ఎప్పుడు డిపెండెంట్ అండి, ఏదో మనసులో పెట్టుకొని ఎవరి గురించి ఆలోచిస్తూ ఏదో లేదు నాన్ పెండెంట్ ఇది కాకుండా ఫ్రీగా, వాళ్ళంతా ఒక ఫ్రీ విల్గా ఉండే మనుషులు వీళ్ళు స్వాతి నక్షత్రం వాళ్ళు. తర్వాత వీళ్ళకి మనకి కందాయ ఫలాలు వీళ్ళకి చూసుకుంటే వీళ్ళకి మార్చి నుంచి జూన్ వరకు 5, తర్వాత అక్టోబర్ నుంచి జూలై నుంచి అక్టోబర్ వరకు 2, తర్వాత నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు 2 చూపిస్తుంది. అంటే 5, 2, 2 ఫిగర్లు అనమాట. ఈ ఫిగర్లు బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ మార్చి నుంచి జూన్ వరకు ధనలాభం విశేషంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జూలై నుంచి ఇయర్ అంతా సమంగా ఉంటుంది. అంటే ఎంత కష్టపడితే అంత ఆదాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక నార్మల్గా ఉండే సంవత్సరం. వీళ్ళకి కందాయ ఫలాలు చాలా బాగున్నాయి అని మనం చెప్పుకోవాలండి. మనం గ్రహం బట్టి కనుక చూసుకుంటే గురువు, శని, రాహు, కేతులు ఈ యొక్క గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఈ స్వాతి నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి శని బాగా యోగ్యతనిచ్చి సంపదలు ఇస్తారు. తర్వాత రాహు వల్ల ధనలాభం ఉంటుంది. కేతు వల్ల
అప్పటిదాకా ఏమన్నా హెల్త్ కాంప్లికేషన్ ఫేస్ చేస్తుంటే ఈ టైంలో వాళ్ళు బాగా హెల్త్ ప్రకారం చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంటారు. మనం స్వాతి నక్షత్రం వాళ్ళు గురువు యొక్క చూసుకుంటే గురువు వీళ్ళకి అనుకూలంగా లేరండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గురువు 2 విషయాల్లో ప్రాబ్లమ్ పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా పీడ అంటే వీళ్ళకి శారీరకంగా ఏదో ఒక బాధ ఉంటుంది. ఇయర్ ఎండ్ అది కూడా ఫస్ట్ ఏప్రిల్ ఇయర్ ఎండ్ వచ్చేటప్పటికి మరణ తుల్యం. ఏదైనా గనక పని చేసే విషయాల్లో గనక ఉంటే వీళ్ళకి సరైన రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఓ రకంగా చూస్తుంటే 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్సెప్ట్ గురు. యెస్. సో వీటికి సంబంధించి పరిహారాలు చేస్తే బాగుంటుంది. సో ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుందంటారు? 2 పరిహారాలు చేసుకోవాలండి. ఒకటి దేహపీడం. జనరల్‌గా వీళ్ళకి ఆరోగ్యం బావుంటుంది. కానీ వీళ్ళ శరీరం వీళ్ళకి బాధ పెడుతూ ఉంటుందనమాట. ఓకే. అంటే మనకేం చెప్తే శారీరకంగా ఇబ్బందులు పట్టడం ఎక్కడో ఒక చోట పెయిన్ అదో ఇదో వచ్చేసిపోతూ ఉంటుందనమాట. లేకంటే ఓవర్ గ్యాస్ట్రైటిస్ రావటం ఇవన్నీ వచ్చే అవకాశం బట్టి మరి దానికంటే కూడా వీళ్ళకి మరణ తుల్యం అని చెప్పేసి అంటారు. అంటే అప్పటిదాకా వాళ్ళు ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే ఆ పని సడన్‌గా ఆగిపోవటము. లేదంటే వీళ్ళు ఒక చక్కగా ఒక స్మూత్ ఫ్లోలో వెళ్తూ ఉన్నదనుకోండి స్టాప్ అవ్వటము. లేదంటే వీళ్ళ హెల్త్‌కి కొంచెం ప్రాబ్లమ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి ఎక్కువగా గురువుకి సంబంధించిన పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలి. ఏమేంటి పరిహారాలంటే వాళ్ళకి విద్య నేర్పిన టీచర్లు, గురువులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళకి ఒక బట్టలు సమర్పించటం, వాళ్ళకి చెప్పులు గానీ ఏదన్నా దానం చేయటము, తర్వాత భగవద్గీత లేదంటే మనకి అష్టాదశ పురాణాలు ఏదైనా ఒక పురాణాన్ని తీసుకోవటము, లేదంటే మనకి వేదాంతాల్లో మనకి ఉంటాయండి ఉపనిషత్తులు ఉంటాయి. హ్మ్. ఏదైనా ఒక ఉపనిషత్తు తీసుకోవటం. తర్వాత మండకోపనిషత్తు ఏని ఒక ఉపనిషత్తు తీసుకోవటం. ఇట్లా ఆధ్యాత్మికంగా ఉండటం ఎక్కువ గురువుకి నచ్చుతూ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి దక్షిణామూర్తి స్తోత్రం. దక్షిణామూర్తి స్తోత్రం వర్డ్ టు వర్డ్ మీనింగ్ తెలుసుకోవాలండి. అది చాలా ఇంపార్టెంట్ అండి. హ్మ్. ఏమవుతుందంటే అండి ఒక సిస్టమ్ ప్రకారం మంత్రాలు ఎలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి అనే దానికి చాలా రకాల థియరీస్ ఉంటాయి. ఎందుకంటే అలా చదివితే కాదు మంత్రం కాదండి. ఆ మంత్రం చదివేటప్పుడు ఆ మంత్రంతో మనం బాగా కనెక్ట్ అవ్వాలనమాట. హ్మ్. అందుకని ఈ దక్షిణామూర్తి స్తోత్రం చాలా టఫ్ అయిన స్తోత్రం అండి. అది చిన్నగా ఉంటుంది. కానీ దాని మీనింగ్ అర్థం చేసుకోవటం కష్టమే. అది ప్రొనౌన్సియేషన్ కూడా చాలా కష్టం ఉంటుంది. కానీ ఒక్కసారి అది అర్థం చేసుకుంటే మనకి నెట్‌లో గూగుల్‌లో తెలిస్తే వర్డ్ టు వర్డ్ మీనింగ్ బైఫర్కేట్ చేసి ఇచ్చేయి ఉంటాయండి. ఓకే. అలా ప్రతి దాని మీనింగ్ అర్థం చేసుకొని దానికి సంబంధించిన ప్రవచనకారులు చాలామంది లిటరేచర్ కూడా పెట్టున్నారండి. హ్మ్. దానికి ఓన్లీ ఈ స్తోత్రానికి సంబంధించి 200 పేజీలు, 300 పేజీలు బుక్సే ఉన్నాయండి. అది ఉండేది ఇంత చిన్న శ్లోకం. మరి అంత ఎలాబరేషన్ ఉంటుందండి అందులో. శంకరాచార్యులు ఒక్కొక్క సాంస్క్రిట్‌లో బ్యూటీ ఏంటంటే ఒక్క వర్డ్ 2 అక్షరాలకే పెద్ద మీనింగ్ ఉంటుంది. హ్మ్. మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి అందులో. అలా బాగా డీకోడ్ చేసి చాలా పెట్టారండి. ఇది చదివితే ఫస్ట్ అకాడమిక్స్‌లో చాలా మంచి ఇంప్రూవ్‌మెంట్ ఉందండి. అలానే మేధా దక్షిణామూర్తి మూల మంత్రం కూడా ఉంటుందండి. దీన్ని రిపీటెడ్‌గా స్టూడెంట్స్ చదువుతూ ఉంటే గనక అకాడమిక్స్‌లో చాలా పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎవరైనా గనక మేధా దక్షిణామూర్తి హోమము, పారాయణం పెట్టుకోగానే అకాడమిక్స్‌లో చాలా మంది చక్కగా పెర్ఫార్మెన్స్ ఉంటుంది. వీళ్ళకి గురువు అనుకూలించకపోవటం వల్ల ధన ప్రవాహంలో కొంచెం ప్రాబ్లమ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకున్న జ్ఞానము, నాలెడ్జ్, స్కిల్స్ కూడా అంత ఎక్కువగా ఉపయోగపడేవి ఈ టైంలో. రైట్. అందుకని వీళ్ళు ఇంతవరకు చేసుకుంటే బాగుంటుంది. మనకి బాగా ఫేమస్ అందరికీ తెలిసింది గుంటూరు దగ్గర కోటప్పకొండ అని ఉంటుంది. మేధా దక్షిణామూర్తి అవతారమైన త్రికోటేశ్వర స్వామి ఉంటారు. ఆ గుడిని విజిట్ చేయటం, అక్కడ టైమ్ స్పెండ్ చేయటం, అక్కడ మనకి హోమం చేస్తూ ఉంటారండి. బృహస్పతికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే ఆ హోమం చేసుకోవటం. అక్కడ గిరి ప్రదక్షిణ కూడా కొంతమంది చేస్తూ ఉంటారండి. బాగా ధన ప్రవాహం రావాలనుకున్న వాళ్ళు అంతవరకు చేస్తే సరిపోతుంది. శని వల్ల సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా బాగా విశేషంగా ధనం రావాలనుకుంటే వీళ్ళకి కుబేరు పాశుపత అభిషేకం చేసుకుంటే ఇంట్లో ధనం నిలువ ఉంటుందండి. చూడండి ధనం ప్రతి ఒక్కళ్ళు సంపాదిస్తారండి. మరి ఎలా వచ్చింది ఇలా ఈఎంఐలకి వాటికి వీటికి అయిపోయి వీళ్ళ దగ్గర ఎప్పుడే ఉండదు. ఎప్పుడు జాబ్ పోతే మళ్ళీ ఎప్పుడు రోడ్డున పడతా ఉన్నట్లు చాలా మంది ఉంటారు. కానీ ఉండటానికి ఫ్లాట్స్ ఉంటాయి, కార్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మరి అంటే ధనం వాళ్ళ దగ్గర నిలవ ఉండదనమాట. కొంతమంది ఏమంటారు చాలా సింపుల్‌గా ఉంటారు. ఇంట్లో టక్కన ఒక 2,00,000, 3,00,000 కావాలంటే ధనం ఉంటుందండి వాళ్ళ దగ్గర. అందుకని చెప్పేసి కొంతమంది బంగారం జ్యువెలరీ కూడా ఉంటుంది. అందుకని ఇలా ధనం వాళ్ళ దగ్గర నిలబడటం లేదు అని చాలామంది నౌ-ఏ-డేస్ బిగ్గెస్ట్ వరీ ఏంటంటే అదేనండి. డబ్బు సంపాదించినా మన దగ్గర అవునండి. రూపాయి ఉండట్లేదండి. లిక్విడ్ క్యాష్ ఉండట్లేదు. ఉండటం లేదు. ఉంచుకోరు. ఇలా ఆస్తులుంటే అమ్ముకొని తినం కదండి ప్రతిరోజు. లిక్విడ్ క్యాష్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇలా వచ్చింది అలా పంపించేస్తారు. ఇలా సాలరీ పడుతుంది 5థ్‌కి ఆటోమేట్ పేమెంట్స్. ఈ కరెంట్ బిల్లు, ఈ ఆటోమేట్ పేమెంట్‌లో ఎలా వచ్చింది, ఎలా పోయిందో మనకు ఐడియా ఉండదనమాట. అది యాక్చువల్‌గా ఆ సిస్టమ్‌ని మనం సనాతన ధర్మంలో ఎంకరేజ్ ఒప్పుకోరండి. ఇట్స్ నాట్ చేయకూడదండి. గుడ్ అండి. కొన్ని రాత్రులైనా మన దగ్గర ఆ డబ్బు నిద్ర చేయాలంటారు పెద్దవాళ్ళు. అవును. చక్కగా చెప్పారండి మీరు. అసలు బిగ్గెస్ట్ రెమెడీ అదేనండి. ధనాన్ని తీసుకొచ్చేసి చక్కగా మన ఇంట్లో చిన్న పిల్లని తీసుకొచ్చేసి పవిత్రంగా మన ఇంట్లో బంగారం మన ఇంట్లో బీరువాలోనో, లాకర్‌లో పెట్టుకొని అందులో వక్కలు గానివ్వండి, యాలకులు గానివ్వండి ఇలా పవిత్రమైన వస్తువులు పెట్టుకొని లేదంటే మనకి లక్ష్మీ గవ్వలుంటాయి. ఈ గవ్వలు పెట్టుకొని
చక్రాలు ఉంటాయండి మనకి. ఉమ్, ఆ పేరు మర్చిపోయానండి. బయట షాపుల్లో అమ్ముతారు. ఇలా తాంత్రికమైన వస్తువులు పెట్టేసుకొని, పవిత్రంగా ఒక ఎర్రటి బట్టలో చుట్టి పెట్టేసి, లేదంటే మనకి దసరా అప్పుడు మనకి జాజి సంబంధించిన ఆకు కూడా దొరుకుతుందంటండి. ఉమ్, మనకి దాన్నేమంటారు జమ్మి చెట్టు ఆకులు. ఇలా ఆకు పెట్టేసి చుట్టి పెట్టేసుకుంటాం అనుకుంటే ఎప్పుడు నిలవ ఉంటుందండి దాన్ని. ఓ, ఓకే. వెరీ సింపుల్ ఈజీ ట్రిక్ అండి. ఒక్కసారి ఒక రూ. 1,00,000 మన ఇంటి దగ్గర కదలకుండా పెట్టగలిగితే ఇస్తే కొంతకాలం ఉమ్, మీరు ఆ రూ. 1,00,000 ఎన్నిసార్లు తీసినా లక్ష మళ్ళీ వచ్చేస్తుంటుంది. మనీ అట్రాక్ట్స్ మనీ అండి. వెరీ సింపుల్ లాజిక్. ఉమ్, డెప్ట్ అట్రాక్ట్స్ డెప్ట్. ఒకసారి క్రెడిట్లో స్వైప్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, యు ఆర్ అక్యుములేటింగ్, యు ఆర్ కీపింగ్ ఆన్. మీరు అప్పులు అయిపోయి పెద్ద పెద్ద అప్పులు అయిపోతాయి. అందుకని మనీ అట్రాక్ట్స్ మనీ, డెప్ట్ అట్రాక్ట్స్ డెప్ట్, క్రెడిట్ అట్రాక్ట్స్ క్రెడిట్. జ్యువెలరీ కొంటూ ఉంటే జ్యువెలరీ కొనేస్తూనే ఉంటారు. మరి అందుకని చెప్పేసి మీ హ్యాబీ ఎలా ఉందో అలా అనమాట. ఇలా గనుక చేసుకుంటే ధనం సంపాదన బాగుంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ అందరికి సహజంగా చాలా చక్కగా ఉండాలి. ఎవరికైనా గనక బాగలేదనుకుంటే వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత హోమం కానీ, అభిషేకం కానీ ఇవి చేసుకుంటే వీళ్ళకి ఆయుష్ సూక్తం అని ఉంటుంది. ఇది వేద మంత్రం. కొంతమంది వేద బ్రాహ్మణులను తీసుకొచ్చేసి ఆయుష్ సూక్తాన్ని పారాయణం చేసి కొన్ని అనువాకాల్ని మనకి చక్కగా ఘోష చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ వైబ్రేషన్స్ పోతాయండి. చాలామంది ఇంట్లో అరుచుకుంటూ ఉంటారండి వర్క్ లేచిన కాంచి ఇది ఆ ఇంటి వాతావరణం కూడాను ఆ వైబ్రేషన్స్ అంతా కరప్ట్ అయిపోయి ఉంటుందండి అక్కడ. మరి అందుకని ఎప్పుడైతే ఇలాంటి వేద ఘోష మంత్రాలు చాంటింగ్ ఇవి చేస్తూ ఉంటే మనకి కార్తీక పురాణం అనే పురాణం మన కార్తీక మాసాలు అందరూ చదువుతూ ఉంటారు. అవునండి. అందులో ఒక చోట రాసుంటుందండి క్లీన్‌గా. లక్ష్మీదేవి ఉండే ప్రదేశాలు ఉంటుంది. ఎక్కడైతే వేద ఘోష జరుగుతూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందండి. వెరీ సింపుల్ రెమెడీ అండి. ఇంట్లో మనకి యూట్యూబ్ లెగిస్తే ఈ షార్ట్స్ ఆ షార్ట్స్ చూసుకునే బదులు మరి ఒక చిన్న వేద మంత్రాన్నో, రుద్రమో లేదంటే గణపతి శీర్షమో ఇలాంటివి పెట్టుకున్నారనుకోండి, ఆ ఇంట్లో ఉన్న అంతకుముందు మాట్లాడే నెగెటివ్ వైబ్రేషన్స్ అన్నీ పోతాయండి. సూపర్. హ్మ్. లెగటం ఇలా మంత్రం అంటే మనకి అరవాలనిపించదు. ఏదో జరుగుతుందని ఫీల్ ఉంటాం. లెగటం అరుపులతోటి తిట్లతోటి స్టార్ట్ చేసామనుకోండి, ఆ ఫోను ఎత్తుకోవటం ఎవరో ఫోన్ చేస్తారు. ఆ ఫోన్ ఆ రోజంతా అలానే ఉంటదండి. సో, హౌ యూ స్టార్ట్ అదే కంటిన్యూ అవుతుంది. మనకి రెమెడీస్ దీస్ ఆల్ రెమెడీస్ అండి. దీస్ ఆర్ ఆల్ మన 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 లైఫ్ స్టైల్ సిస్టమ్ చేంజెస్ లైఫ్ స్టైల్‌లోనే బిగ్గెస్ట్ ఉంటదండి. రెమెడీ. లైఫ్ స్టైల్ ఉండాలి. అందుకని నాకు చాలామంది ఏవండీ మీరు చెప్పినట్టు పరిహారాలు చేసాం. ఈ మంత్రం ఇదన్నీ చేయకుండా అదెలా వస్తుంది? పళ్ళు తోముకోకుండా ఎంత స్మైల్ జరిగితే ఏముంటదండి? అంతేనా కదా! సో, ఎగ్జాక్ట్‌లీ. ఇవండి స్వాతి నక్షత్రాలు ఓవరాల్‌గా బాగుంది. ఈ చిన్న రెమెడీస్ చేసుకుంటే వాళ్ళకి ఇంకా ఈ విశ్వవసు నామ సంవత్సరాలు చక్కగా ఉండాలని చెప్పి మనం కోరుకుందాం. చాలా సంతోషం సురేష్ బాబు గారు. నమస్కారం ధన్యవాదాలు. అండి.